హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. చూడండి, ఈరోజు నేను చేపల కూర చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు. ఈరోజు అండి వంజరం చేప తెచ్చారు. ఈరోజు వంజరం అండి మా ఇంట్లో చేపలు. చూడండి, చేపల కూరకి ఇలాంటి పెద్దది వెడల్పు పాత్ర పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా వేపుకుంటున్నాను నేను. చేపలు చూడండి, ఇంత పెద్ద ముక్కలు. వంజరం చేప అంటండి, నేనైతే ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైము చేస్తున్నాను. బాగా ఎర్రగడ్డలేగాక కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ నేను ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నాను. అలాగే ప్రాన్స్ కూడా తెచ్చారండి, ప్రాన్స్ కూడా చేయాలి. చూడండి, అల్లం పేస్ట్ తీసి పెట్టుకుంటున్నాను. ఉల్లిపాయలు బాగా వేగాక బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు పెట్టుకొని మొదటగా తాలింపు గింజలు కొద్దిగా జీలకర్ర వేసుకున్నానండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకున్నాను. చూడండి, ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే వేసుకోవాలండి. నేను కొద్దిగా పసుపు పొడి కూడా వేసాను, 1/2 స్పూను. ఇప్పుడు వేసుకుంటున్నానండి. కల్లుప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. కావాల్సిన చింతపండు కూడా నానబెట్టుకున్నానండి. ఇవి బాగా మగ్గాక టమాటాలు కూడా బాగా మగ్గనిచ్చి ఆ లోపల చింతపండు నేను జ్యూస్ చేసుకుంటున్నానండి. బాగా ఉల్లిపాయలు వేగితేనే చేపల కూర టేస్ట్గా ఉంటుందండి. ఇలా ఉల్లిపాయలు వేగాక అల్లం పేస్ట్ వేస్తున్నానండి.